ఇప్పుడు నేను ఎవరినో చూసిన స్టార్టింగ్‌ల. అప్పుడు ఎవరో అబ్బాయితోని మాట్లాడుతుంది. సరే ఈడు రోజు వస్తాడా? లేకపోతే ఆ రోజు వచ్చిండా? ఎవడు ఈడేంటిది? చూద్దామంటే ఆడు మళ్ళీ కనిపియలేదు ఆమెతోటి. సరే ఎవడో ఉండొచ్చు. లేకపోతే దానికి వేరే టైమింగ్ ఏమైనా సెట్ చేసుకుందాం మనకు తెలవదు. ఆ టైంకి అక్కడ ఫ్రీగుంది. మనం మాట్లాడదాం. ఎందుకంటే ఒక 10 డేస్ లోపల మళ్ళీ ఆడు కనిపియలేదు ఆమెతోటి. ఆల్రెడీ తరచుగా వస్తున్నారంటే అట్లాంటివి టచ్ చేయకపోవడమే బెస్ట్. మనం కొద్దిగా టైం తీసుకుంటాం. ఒక గ్రేస్ పీరియడ్. నచ్చింది వెంటనే వెళ్ళడం కాదు కదా! అంటే లవ్వు ఇది లైఫ్ అనుకున్నప్పుడు అట్లా సాధ్యమవుతుంది. జస్ట్ ఫ్లర్ట్ చేసి లేకపోతే స్మాష్ చేయాలనుకుంటే ఎంత అవసరం లేదు. తర్వాత పాయింట్ మళ్ళీ మనము అది ఒకటి వెరిఫై చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ మనము కమ్యూనికేషన్ అంతా ఓకేనా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ కమ్యూనికేషన్‌లో ఈ కన్వర్జేషన్ ఓపెనర్స్ అనేటివి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కొద్దిగా డిగ్నిఫైడ్‌గా మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తామనేది చూసుకోవాలి. మనం ఒక అమ్మాయిని చూస్తున్నాము అని ఆ అమ్మాయికి తెలిసి, ఆ అమ్మాయి కూడా మనల్ని చూస్తుంది అని మనకు తెలిసి, ఆమెతోని కమ్యూనికేషన్ చేయడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఆమె దానికి కమ్యూనికేషన్ అనేది ఈజీ చేయగలగాలి. అట్లా కాకుండా కమ్యూనికేషన్ డిఫికల్ట్ అవుతుంది అని అంటే అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ అనేది లో ఇంట్రెస్ట్‌ని సూచిస్తది. ఇప్పుడు ఆమె చుట్టూ ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బాయిలు ఉండొచ్చు, లేకపోతే అమ్మాయిలు ఉండొచ్చు. అంతమందిలో మనం వెళ్లి మాట్లాడితే దాంట్లో ఆమె లవర్ కూడా ఉండొచ్చు కదా! ఎవరైనా ఆమె ట్రై చేస్తుండొచ్చు. కాబట్టి మనము ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి మాట్లాడడమే బెస్ట్ ఆప్షన్ అది. లేదంటే అమ్మాయి పక్కన ఉందనుకోండి. అమ్మాయికి వేరే ఫ్రెండ్స్ పక్కన ఉన్నారు. అమ్మాయి వేరే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు మనం ఆమెతోని వెళ్లి కమ్యూనికేట్ చేస్తే అమ్మాయిని వేరోడు గెలుకుతున్నాడని ఆ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఆమె లవర్‌కి చెప్తే ఇయాల రేపు ఎవరు ఖాళీ లేరు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ బుక్కుడే ఉన్నారు కాబట్టి బెస్ట్ ఆప్షన్ సింగిల్‌గా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ చేయాలి. అది ఏమున్నా చెప్పేస్తది. ఇక నెక్స్ట్ పాయింట్‌లో అమ్మాయి ఎప్పుడు సరౌండింగ్ ఫ్రెండ్స్ ఉండటము, దాంట్లో బాయ్స్ ఉండటము, ఆ తర్వాత మనకు కమ్యూనికేషన్‌ని చాలా డిఫికల్ట్‌గా మార్చేయడము, తర్వాత ఆమెకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా జాగ్రత్త పడడము, తర్వాత ఎప్పుడు చుట్టూ ఆహ్, వేరే వాళ్ళని పెట్టుకోవడం అనంటే ఇదంతా రిజెక్షనే. అది మనకు ప్యాటర్న్స్ మనకు అర్థమైనా మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనకు ఒక అటాచ్‌మెంట్ ఉంటది. ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం కాబట్టి. కానీ అది తప్పదిగ. ఎందుకనంటే మాట్లాడాలని తనకు కూడా ఉండాలి. ఒకవేళ నీకు ఆప్షన్ లేదు అనంటే తను స్టెప్ తీసుకోగలగాలి. అది లేదు అనంటే లో ఇంట్రెస్ట్ ఒక రకంగా రిజెక్షన్ అని అనుకోవాలి దాన్ని. ఇప్పుడు అవకాశం ఉంది మాట్లాడడానికి తను ఎప్పుడైనా సరే సింగిల్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంది అని అనుకుంటే ఆ టైంలో కన్వర్జేషన్ చేయడానికి ట్రై చేయాలి. అక్కడ కూడా మనకు వార్నింగ్స్ వచ్చి రిజెక్ట్ చేసి